హాయ్ 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 అందరికీ హాయ్. స్పిరిట్ మూవీ మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో నేనైతే మీకు మళ్ళా ప్రత్యేకంగా చెప్పని అవసరం అయితేలే. ఇదైతే అందరికీ తెలుసు ఎన్ని అంచనాలు ఉన్నాయో. అన్ని అంచనాలు ఉన్నందువలన ఈ మూవీకి సంబంధించి ఏదన్నా ఒక న్యూస్ కొంచెం వచ్చిందంటే ఫుల్ వైరల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దాని గురించి అయితే ఇప్పుడు కాదు, నేను చాలా రోజుల ముందే మాట్లాడినా. అప్పుడు ఒకసారి ఇలాగే ఎక్కువ వైరల్ అయితే అయిపోయింది ఇది. ఇంకా కాదులే అని అనుకునే లోపలే మళ్ళా ఒకసారి అయితే వైరల్ అయితే అయ్యింది. ఇప్పుడు మళ్ళా పాత ఫోటోలన్నీ తీసి దాన్ని అయితే వైరల్ అయితే చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనే దాని గురించి అయితే మనకైతే తెలీదు. ఉత్త న్యూస్లు అయితే వస్తానే ఉండయి. న్యూస్లు వచ్చినవి మాత్రం అదిరిపోతాండయి. ఒకవేళ ఇదే నిజం అయితే సోషల్ మీడియాని తగలబెట్టేస్తారు వీళ్ళైతే. చిన్న చిన్న అప్డేట్లతోనే తగలబెట్టేస్తారు. ఫస్ట్ లుక్ తోనే సోషల్ మీడియాని అయితే తగలబెట్టేశారు. ఇంకా ఈ న్యూసే నిజమై దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే ఆపలేరు అసలుకి. ఇంకా ఆ రోజు అయితే బ్లాక్ అయిపోద్ది సోషల్ మీడియా అయితే. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా సందీప్ రెడ్డి వంగ గారికి అయితే కామెంట్లు అయితే పెడుతున్నారు, గోపీచంద్ గారిని తీసుకోండి, వాళ్ళిద్దరు చేస్తే ప్రభాస్ గారు గోపీచంద్ గారు చేస్తే చాలా బాగుంటదని. ఏమైనా గానీ ఫ్యాన్స్ అడిగినట్టు గోపీచంద్ గారిని తీసుకుంటేనే చాలా బాగుంటది. వాళ్ళిద్దరి కాంబినేషన్ పడితే అప్పుడెప్పుడో చూసాం, మళ్ళా వాళ్ళిద్దరిది కాంబినేషన్ పడితే అదిరిపోతది. విలన్ రోల్లో గిన గోపీచంద్ గారిని మళ్ళీ చూపిస్తే కేక పుట్టిచ్చేస్తారు. కానీ మన చేతుల్లో అయితే ఏమీ లేదు. అసలు సందీప్ రెడ్డి వంగ గారు తీసుకుంటారా లేదా మరి ఎలా జరుగుతుందో ఏమో మనకైతే తెలియదు. కానీ కొంతమంది అయితే చేస్తున్నారు, ఉన్నారని కూడా అంటున్నారు. మరి దాని గురించి కూడా మనకైతే తెలీదు. నాకైతే గోపీచంద్ గారు ఈ మూవీలో చేస్తేనే బాగుంటది అని అయితే అనిపిస్తుంది. గోపీచంద్ గారు కూడా ఒకసారి అయితే చెప్పడం జరిగింది, నేను ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా స్టోరీ బాగా అనిపించి చేయమంటే గిన ఖచ్చితంగా చేసేస్తాను ప్రభాస్ గారి మూవీలో అని. మరి చూడాలా చేస్తారో చేయరో ఇదైతే మనకైతే తెలీదు. ఇంకా రానివ్వండి, ముందు ముందు అప్డేట్లు వచ్చినప్పుడు మనకైతే బాగా తెలుస్తా ఉంటది. ఇప్పుడైతే స్పిరిట్ మూవీ షూటింగ్ అనేది అయితే జరుగుతుంది. ఈ మధ్యనే ఒక షెడ్యూల్ అనేది అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ కి అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇదైతే భారీ షెడ్యూల్, 2 వారాలు పైగానే ఈ షెడ్యూల్ అయితే ఉంటదంట. ముందు జరిగిన షెడ్యూల్ అయితే ఒక సీనే తీశారంట. ఆ సీన్ కి అయితే ప్రభాస్ గారిని చాలా కష్టపెట్టేశారంట. 2 గంటలు ఎండలో కష్టపెట్టేశారంట సందీప్ రెడ్డి వంగ గారు అయితే. 2 గంటలు ఎండలో నిలబడి కష్టపెట్టినా గానీ మళ్ళా వాళ్ళు ఆ సీన్ చూసుకున్న తర్వాత వాళ్ళకే ఫ్యూజులు అనేది అయితే ఎగిరిపోయాయంట. అంత బాగా అయితే ఉందంట సీన్ అయితే అది. ఏమైనా గానీ ఎన్ని న్యూస్లు వచ్చినా ఏం మాట్లాడుకున్నా గానీ ఈ మూవీకి సంబంధించి కొన్ని నిజాలైనా కొన్ని నిజాలు కాకపోయినా గానీ ఏది ఎలా అయితే ఉన్నా గానీ ఈ మూవీకి సంబంధించి అప్డేట్లు ఇంకా వచ్చేటప్పుడు సోషల్ మీడియా ఎగిరిపోద్ది, ఇంకా మిగతా మీడియాలు ఎగిరిపోతాయి, ఏ న్యూస్ ఛానల్ ఎగిరిపోతాయి, అన్ని పోతానే వస్తా ఉంటాయి. అలా ఉంటది మూవీ అయితే. చూద్దాం, ఎదురు చూద్దాం, ఆగి ఉందాం. ఇబ్బందిలే, ఎన్ని రోజులైనా కానీ ఎదురు చూస్తానే ఉందాం అప్డేట్లు వచ్చేదాకా. మీరైతే అంతలోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి ఆ గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరెన్నో అప్డేట్లు అయితే మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.